తెలంగాణ రాష్ట్రం కలబడి నిలబడి కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఇక నీళ్ళంటారా గప్పటి కంటే గిప్పుడే నయ్యం. ఇక నిధులంటారా ఇక గిప్పులు అప్పులు బాగానే అయినాయి. ఆముదాన్ని కూడా బాగానే పెరిగింది. ఇక కొలువులైతే గా దేవునికి ఎరుక. గిదంతా జరసేపు పక్కకు పెడితే గిప్పుడు సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు చల్లటి వార్త చెప్పింది. తెలంగాణ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గీయల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పిండు. గదేందంటారా, డిఏలు పెంచిండు మళ్ళా. గింతకు ముందు 50.7% డిఏ ఉంటే ఇప్పుడు దాన్ని 52.8%కు పెంచిండ్రు. అంటే 2.1% డిఏను పెంచిర్రు. ఇక గిట్ల పెంచుడుతోని సర్కారు మీద దగ్గర నెలకు 3 కోట్ల భారం పడుతుంది మళ్ళా. అయినా కానీ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే మాకు ముఖ్యము అని చెప్పి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో. ఒకటి, కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3-man కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. విన్నారు కదా, ఇక సారు ఈ మాట చెప్పుడుతోనే ఆర్టీసీ ఉద్యోగులందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు. ఇక ఈ ముచ్చట ఎరికైనాక అందరూ ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మళ్ళా.